1.6 ఆన్లైన్ మిస్ఇన్ఫర్మేషన్. సో, ఆన్లైన్‌ల ఫాల్స్, మిస్‌లీడింగ్ కంటెంట్, మళ్ళా హేట్ స్పీచ్ ఇట్లాంటియన్నీ రిస్ట్రిక్ట్ జేయడానికి యునైటెడ్ నేషన్స్ ఒక గైడ్‌లైన్స్‌ని తీసుకొనొచ్చింది. అదే గ్లోబల్ ప్రిన్సిపల్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రిటీ, రికమెండేషన్స్ ఫర్ మల్టీ స్టేక్ హోల్డర్ యాక్షన్ అనేసి తీసుకొనొచ్చిందనమాట. సో, ఫస్ట్ ఈ ఆన్లైన్ మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? అంటే ఇది ఫాల్స్, మిస్‌లీడింగ్ కంటెంట్‌ని స్ప్రెడ్ జేసి ఒక కంట్రీలో గానీ, ఒక రీజియన్‌లో గానీ ఎకనామిక్‌గా, పొలిటికల్‌గా ఇంకా పబ్లిక్‌కి హార్మ్ జేసే కంటెంట్ ఏదైతే ఉంటదో అదంతా ఆన్లైన్ మిస్ఇన్ఫర్మేషన్ కిందకే వస్తది. సో, ఈజీగా ఈ ఆన్లైన్ ఫేక్ మెసేజెస్ వల్ల ఒక రిలీజియన్‌కి, ఇంకొక రిలీజియన్‌కి మధ్యలో కొట్లాట పెట్టొచ్చు. సో, ఇట్లాంటి వాటి వల్ల పబ్లిక్ అన్‌ట్రస్ట్ అనేది పెరిగిపోతా ఉంది ఈ మధ్య కాలంలో. ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ అనేది చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అయిపోతా ఉంది. ఆల్మోస్ట్ మన వరల్డ్‌లో హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. సో, దీనివల్ల ర్యాపిడ్ యాక్సెస్ అనేది, ర్యాపిడ్ షేరింగ్ అనేది పెరిగిపోతా ఉంది. సో, ప్రజలందరిలో. సో, దీనికి మేజర్‌గా ఫ్యాక్టర్స్ ఏంది అంటే క్లియర్ ఇంకా సింపుల్ మెసేజెస్ అన్నీ. ఇక స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి. కొన్ని మీమ్స్ అట్లాంటివి చేసి పంపిస్తారు. కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ కూడా ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్‌ని బేస్ చేసుకొని. సో, జనరల్‌గా మన ఇండియాలో ఇప్పుడైతే కమ్యూనల్ వయలెన్స్ అనేది పెరిగిపోతుంది. హిందూ ఇట్లన్నాడు, ముస్లిం ఇట్లన్నాడు అనేసి. సో, ఇది అప్పటినుంచి ఉంది కాబట్టి ఇంకా దాంట్లో ఫైర్ అయ్యనీకే దీని బేసిస్ మీద మళ్ళా ఫేక్ న్యూసెస్ అన్నీ స్ప్రెడ్ చేస్తారు. సో, దీనివల్ల కూడా అన్‌రెస్ట్ అనేది ఉంటది. సోషల్ అన్‌రెస్ట్. దాని తర్వాత ఎమోషనల్ మెసేజెస్ పెట్టడము, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండా ఒక వీడియోలో మొత్తం చెప్పిందొకటి, చెప్పిన మీనింగ్ ఒకటి, కానీ మధ్యలో నుంచి దాన్ని మిస్‌లీడ్ చేయడానికి అది ఎడిట్ చేసి స్ప్రెడ్ చేస్తారు. సో, అట్లా కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది అయితది. దీంట్లో నెగెటివ్ ఇంపాక్ట్స్ ఏంది అంటే పబ్లిక్‌లో ప్రెజుడైజెస్ అనేవి పెరుగుతాయి. ప్రెజుడైజ్ అంటే ఒక పర్సన్ మీదనైనా, రిలీజియన్ పైనైనా ఫేక్ అంటే నెగెటివ్ ఇంపాక్ట్ అనేది పడతది. సో, నెగెటివ్‌గా జడ్జ్ చేయడం. ఎప్పుడైతే మనం నెగెటివ్‌గా జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తామో డిస్క్రిమినేషన్ అనేది పెరిగిపోతది. రేసిజం ఇట్లాంటియన్నీ పెరిగిపోతాయి. తర్వాత డెమోక్రసీ డేంజర్‌లో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హిందూ, ముస్లిం గొడవలు ఎక్కువ మన కంట్రీలో. సో, ఇట్లాంటి వాటి వల్ల మళ్ళా స్పెషల్‌గా ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే దాన్ని పెద్ద గొడవలాగా చేసేస్తారు. సో, గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడతది. స్పెషల్‌గా మిలిటరీ అవన్నీ దిగుతాయి ఫోర్సెస్ అన్నీ. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో. తర్వాత ఇవన్నీ ఇట్లా గందరగోళంగా ఉంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మనం ఎట్లా అచీవ్ చేస్తాం? ఎడ్యుకేషన్ పైన, హెల్త్ సెక్టర్స్ పైన, డెవలప్‌మెంట్ పైన ఫోకస్ చేయకుండా ఈ కులాల పిచ్చి, రిలీజియన్స్‌ల పిచ్చిలో పడేసి డెవలప్‌మెంట్ అదే మర్చిపోయి కొట్లాటతో పడుతూనే ఉంటాం. సో, ఇట్లాంటి తీవ్రమైన ప్రభావాలు మిస్ఇన్ఫర్మేషన్ వల్ల అయితాయి. ఎకనామిక్ కూడా ఇంపాక్ట్ అయితది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏది అంటే కొన్ని కంపెనీస్ ఇవన్నీ కొత్తగా గ్రీన్ వాషింగ్ అనేది వచ్చింది. సో, క్లైమేట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నామని చెప్పి వెనకాల మొత్తం క్లైమేట్‌ని హార్మ్ చేసుకుంటూనే ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి చాలామంది కూరగాయలు అవి ఇవి అమ్ముతున్నారు. కానీ ఏంది ఈ ఫర్టిలైజర్స్, చైనీస్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదే అంటే ఏంది ఫర్టిలైజర్స్ అంటే అది క్లైమేట్‌కి హార్మ్ చేస్తది. సాయిల్ పొల్యూషన్ అయితది. మళ్ళా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయితాయి. ఇవన్నీ అయితాయి. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము అని చెప్పి ప్రొడక్ట్స్ అమ్ముతారు. సో, ఇట్లా చాలా కంపెనీస్ హై లెవెల్‌లో గ్రీన్ వాషింగ్ అనేది జరుగుతది. సో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషనే. సో, ఛాలెంజెస్ ఏంది అంటే ఏమన్నా ఆన్లైన్ మెసేజెస్ వస్తే మనం ఏం చెక్ చేయకుండా ఇవి ఫ్యాక్ట్సేనా, నిజమేనా, కాదా అని చెక్ చేయకుండా సింపుల్‌గా ఫార్వర్డ్ చేసేస్తాం. సో, దీనివల్ల నెగటివిటీని స్ప్రెడ్ చేసినట్టు అయితది. తర్వాత ఈ డాటా ఎన్‌క్రిప్టెడ్ టెక్నాలజీ ఉండడం వల్ల వాట్సాప్‌లో మనకి డాటా ఎన్‌క్రిప్టెడ్ టెక్నాలజీ ఉంటది. అంటే ఏంది వాట్సాప్ కూడా మన మెసేజెస్ చదవలేదు. సో, దీనివల్ల ఏమైతదంటే మిస్ఇన్ఫర్మేషన్స్‌ని ట్రాక్ చేయడం చాలా కష్టమైపోతది. నెక్స్ట్ మీడియా ఇల్లిటరసీ. సో,
కొంచెం మీడియా వ్యూయర్స్ కోసం లేకపోతే వైరల్ అవ్వడం కోసం ఫేక్ న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ చేసుకుంటూ పోతాయి. సో ఇట్లా మనము మీడియా పైన అంత అవగాహన లేకుండా, చెక్ చేయకుండా జస్ట్ ఫార్వర్డ్ చేసేస్తే అది ఒక సొసైటీని, ఒక పర్సన్‌ని నాశనం చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవన్నమాట ఛాలెంజెస్. ఇనిషియేటివ్స్ వచ్చేసి యునెస్కో సోషల్ మీడియా ఫర్ పీస్ అనేది లాంచ్ చేసింది ఈ మిస్ఇన్ఫర్మేషన్ని ట్యాకిల్ చేయడం కోసం. నెక్స్ట్ ఐటీ రూల్స్ 2021 వచ్చేసి అన్‌లాఫుల్ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయొద్దని చెప్తుంది. ఐటీ యాక్ట్ 2008 వచ్చేసి ఫేక్ న్యూస్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి పెనాల్టీ అనేది విధిస్తామని చెప్తుంది. భారతీయ న్యాయ సంహిత 2023 కూడా ఫేక్ న్యూస్ పైన కొన్ని రూల్స్ తీసుకొని వచ్చింది. పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది తీసుకొని వచ్చింది. సో దీనివల్ల మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్కౌంటర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది ఒకటి ఉంది. సో ఇదేంటి అంటే రీసెంట్గా ఈ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ఇంకా +20 ఫారం హై లెవెల్ ఈవెంట్ 2024 అనేది జెనీవాలో స్విట్జర్లాండ్లో జరిగింది. సో ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. సో ఈ సమ్మిట్ని ఆర్గనైజ్ చేసింది యునెస్కో, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంకా యునైటెడ్ నేషన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఇంకా ఐటీయు ఇన్ఫర్మేషన్ టెలికమ్యూనికేషన్ యూనిట్, ఇవన్నీ కలిసి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినాయి. సో దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇష్యూస్ని, కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో ఉన్న వివిధ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఈ ఈవెంట్ అయిందనమాట.